కాపురం నిలబెట్టుకోవడానికి చేసే పని పర్ఫెక్ట్గా ఉండాలి తప్ప చీప్గా వెళ్ళారు అంటే ఆ క్వాలిటీ తగ్గి సైకలాజికల్ ప్రాబ్లం ఉంటుందిరా బాబా పక్క నుంచి అంటే టైం ఇవ్వరు. అది నాకు తెలిసి అంటే ఉన్నంతలో మనకున్న సీనియారిటీకి ఇమాజ్ చేస్తే తను ఆ పనులు ఎక్కువ చేస్తుంటుంది. రిపీటెడ్గా అలా ఆయన మీద కంప్లైంట్లు ఇవ్వడం కానీ డిపార్ట్మెంట్లో ఆయన తప్పు చేస్తుంటే తనకి వేరే ఆప్షన్ దొరకట్లే. ఎవరో ఒకరికి కట్టకపోతే మరి అలా కట్టకపోతే వెళ్ళేదాన్ని. అదే రిపీటెడ్గా వెళ్తే వాళ్ళు చెప్తే ఇచ్చివ్వడం, మళ్ళీ బయటకు వచ్చిన తర్వాత మళ్ళీ నార్మల్. అలా నేను వెళ్ళడం అలా నీకు 1%, 2%, 10%, 20% ఇట్లా పరువు పోతుంది అనేది ఎట్లా అయిపోతుంది అంటే ఇవిడంటే ఒక రకమైన అసహ్యం, ఒక రకమైన ఇది తిన్ని హట్ చేయడానికి ఆయనకున్న ఆయుధాలు అక్రమ సంబంధాలు పెట్టుకోవడం కానీ ఇంకేమన్నా ఒక నిమిషం నాన్న ఇంకేమన్నా కానీ ఇట్లా చేసుకుంటూ వెళ్తున్నాడు. ఇక్కడ మాట్లాడాల్సింది అక్రమ సంబంధం గురించి. వితౌట్ డైవర్స్ మామూలు వ్యక్తులే పెళ్లి చేసుకోవడానికి 100 సార్లు ఆలోచించే వ్యక్తులు అంత దారుణంగా ఓపెన్గా ఒక ఇన్విటేషన్ తోటి పెళ్లి చేసుకుంటే కేసు జస్ట్ నార్మల్గా ఒక 494 వేస్తే అట్లా అమ్మాయి వెడ్డింగ్ కార్డు అవి కూడా పెట్టింది కంప్లైంట్లో. 494 కింద యాడ్ చేసి జస్ట్ ఇచ్చారు. ఇప్పుడు ఎవరిని మాట్లాడాలి మనం? ఈవిని మాట్లాడాలా ఏం జరిగిందని, ల్యాండ్ ఆర్డర్ని మాట్లాడాలా, సొసైటీని మాట్లాడాలి. సొసైటీని క్వశ్చన్ చేస్తున్నాను ఈ రోజున నేను. మీరు ఎంత హీనమైన పొజిషన్లో ఉన్నారో మీకు తెలుసా? అక్రమ సంబంధాలు లీగల్గా ఐపీసీ సెక్షన్ 494 బిఎన్ఎస్ యాక్ట్ కింద మారినప్పుడు సెక్షన్ తీసేశారు. సుప్రీంకోర్టు గైడ్ లైన్స్ ఇంకొకటో కాదు, సెక్షన్ ఉంటేనే కేసులు పెట్టగలం, సెక్షన్ తీసేశారు. ఏ సమాజంలో మనం ఉన్నాం? ఈ రోజున ఒక యూట్యూబ్ కానీ ఒక టీవీ ఛానల్ కానీ చూస్తే 30 ఏళ్ళ 25 ఏళ్ళ కాపురం చేసి 2 పిల్లలు ఉన్న ఒక వ్యక్తి హస్బెండ్ ఎక్కడో వేరే కంట్రీస్లో ఉంటే హస్బెండ్ని వదిలేసి ఒక జంట ఆదర్శ దంపతుల కింద అన్ని చోట్ల తిరుగుతుంటే వాళ్ళని ఎంటర్టైన్ చేస్తున్న పొజిషన్లో మనం ఉన్నాం. వాళ్ళని గెస్ట్ కింద పిలుస్తూ అవార్డులు ఇస్తున్న సన్మానం చేస్తున్న పొజిషన్లో మనం ఉన్నాం. వాళ్ళు ఏదైనా షాపులు ఓపెన్ చేస్తే వాళ్ళని సెలబ్రిటీలుగా పిలిచి రిబ్బన్ కటింగ్లు చేయించుకునే హీనమైన పొజిషన్లో ఉన్నాం. ఈ రోజున అలాంటి వాళ్ళని మీరు ఎంకరేజ్ చేసుకుంటూ వెళ్తే తప్పు చేస్తున్నారు. ఎవరైనా భయం లేదు. సొసైటీ ఎప్పుడు సొసైటీకి మనం రెస్పాన్సిబుల్గా ఉంటాం. మీరు వాళ్ళని ఎంకరేజ్ చేస్తున్నప్పుడు అలాంటి వాళ్ళని ఆదర్శంగా తీసుకొని ఇలాంటి వాళ్ళు లా డిపార్ట్మెంట్లోనో లేకపోతే డాక్టర్స్ డిపార్ట్మెంట్లోనో వేరే ప్రొఫెషనల్స్లోనో అలాగే ఉంటారు కదా. ఏ రకంగా మీరు వాళ్ళ కోసం అంత టైం స్పెండ్ చేస్తున్నారు, అంత లైక్స్ కొడుతున్నారు? ఏముంది వేరత్వం? సొంత భార్యని సొంత భర్తని వదిలేసి వితౌట్ డైవర్స్ కోర్టులో పెండింగ్లు ఉండగా వీళ్ళు ఆదర్శ దంపతులుగా తిరుగుతుంటే మీరు ఎంకరేజ్ చేస్తున్నప్పుడు ఈ అమ్మాయికి సమాధానం చెప్పండి. వచ్చి చెప్పరు. అయ్యయ్యో నువ్వేదో చేస్తుంటావమ్మా అని ఆవిడ తిట్టుకోవాలి. లీగల్గా డైవర్స్ తీసుకొని మీ ఏడుపులు మీరు ఏడవండి. మీరు 2 పెళ్ళిళ్ళు చేసుకుంటారా, 3 పెళ్ళిళ్ళు చేసుకుంటారా, ఒక పద్ధతి ఉందిగా. సమాజంలో ఆ టైంకి ఏ రూల్స్ అయితే ఉన్నాయో వాటిని ఫాలో అవ్వాలి. మీకు సమాజం యొక్క బెనిఫిట్స్ కావాలి అంటే నిజంగా వాళ్ళని ఎంటర్టైన్ చేస్తున్న వాళ్ళందరినీ నేను వార్న్ చేస్తున్నానండి. వీళ్ళందరి ఏడుపు మీ అందరికి తగిలింది. సెకండ్ ఆప్షన్ మేడం, ఈవిడ కేసులో తను ఆ 494 ఏదైతే ఎంటర్టైన్ చేస్తుందో తను అది కరెక్ట్గా జాబు డిస్మిస్, అతని జాబ్ ఏదైతే ఉందో అది తీసేయాలి. అది తీయలేదు అంటే నాన్న నువ్వు ఈ రోజుకి నా భర్త కన్ఫ్యూజ్. ఫైటింగ్ అనేది ఎప్పుడు పర్ఫెక్ట్ ఉండాలి, పర్ఫెక్ట్గా లేదు. నువ్వే కన్ఫ్యూజ్లో ఉంటే వాళ్ళేం బెనిఫిట్స్ ఇస్తారు నీకు? అంటే మేడం నేను మా ఆయన కోసం అని వెళ్ళాను మేడం. అసలు ఆయన వద్దు అంటే నేను అన్నాను రిమూవ్ ఫ్రమ్ సర్వీస్ చేసండి, ఏ ప్రాబ్లం లేదు. అలాగా చేయరట మేడం, దీనికి రూల్ ఉంటుంది. చేస్తారు. అదే నేను చెప్తాను. ఇప్పుడు మీకు లీగాలిటీ తెలియదు కదా. ఒకటి మీరు ప్రాపర్ వేలో వెళ్ళట్లా, నువ్వే కన్ఫ్యూజ్లో ఉన్నావు. నువ్వు మా ఆయన మీద కేసు పెడతాను, మా ఆయన నాకు కావాలి అంటే వాళ్ళు ఏమనుకుంటారు? మనం స్ట్రాంగ్గా యాక్షన్ తీసుకుంటే మళ్ళీ ఆడి జాబు పోతే అతనికి ఉన్నది జాబు తప్ప ఏమీ లేదు. జాబు తప్ప వినమ్మా, జాబు తప్ప ఏమీ లేదు. నువ్వేమంటున్నావు? ఆస్తులు లేవు, ఏమీ లేవండి. ఆ వచ్చే శాలరీ కూడా సగం అతను అప్పులకే పోతే ఆయన ఊరంతా అప్పులే. నేను ఒక 50 లక్షలు ఇస్తే నాతో కాపురం చేస్తాడంట అన్న. కనీసం నీ దగ్గర ఒక చిన్న బంగారం కనిపించలే నాకు. పిల్లడికి చదివించాను మేడం. అవునా? నేను అనట్లేదు నాన్న. ఇలాంటి పొజిషన్లో నువ్వు ఉంటే నిన్ను 50 లక్షలు అడిగి నీ పక్కకు వస్తాను అంటున్నాడు అతను. అది కూడా ఎంతవరకు నిజమో తెలియదు. పక్కకు వద్దు మేడం, పిల్లలకు తండ్రిగా ఉండమని సార్ 1/2 అవర్ మాట్లాడారు. అంతసేపు ఎందుకు చెప్పాము? నీకు ఏది మంచిదో మేము చెప్తామనే కదా మీరు ఇక్కడికి వచ్చారు. అతను వద్దు, అతను కరెక్ట్ కాదు, నెక్స్ట్ ఏం చేయాలో చెప్తాం వినండి ప్లీజ్. ఇలాంటి వ్యక్తి నీ దగ్గర ఉండడం వల్ల ఎన్ని మైనస్లో చెప్తున్నావు. అయినా నీకు అర్థం కాకపోతే నీ కేసు అందుకు వీక్ అయింది. ఏటో ఒక సైడ్ ఉండండి, 2 వైపులా అటు ఇటు ఊగిసలాడద్దు. ఈ కేసులో మాట్లాడాల్సిన ఇంకొక టాపిక్ మేడం, డొనేషన్స్. నిజంగా వాళ్ళకు వచ్చిన డొనేషన్ ఏమి చిన్న అమౌంట్ కాదు. ఇలా జరిగింది అనగానే ఫ్రెండ్స్ చుట్టాలు వీళ్ళకి తెలిసిన వాళ్ళు ఖచ్చితంగా అంత అమౌంట్ ఇచ్చారు అంటే పిల్ల ఆ టైంలో మీరు పర్ఫెక్ట్ వెళ్ళిన హాస్పిటల్ మంచి హాస్పిటల్ డాక్టర్ గారు చెప్తున్నారు కాబట్టి ఉన్నంతలో
పర్ఫెక్ట్ టైంలో వెళ్ళుంటే ఇంకెంత బాగుండేది. అది చూసి ఇదిగోండి వచ్చినవన్నీ పాపకే పెట్టాము అని ఏ ఛానల్లో కూర్చున్నా పిల్ల ఈ పాటికి పర్ఫెక్ట్ అయిపోయేది. ఇక్కడ నమ్మక ద్రోహం చేసింది ఎవరు? తండ్రి. పాపి కింద లెక్క. ఒక రకంగా పిల్ల చర్మాన్ని తింటున్నాడు, అది ఎవరితో కూడా తినింది చూసారా? అలాంటి వ్యక్తుల గురించి నువ్వు వచ్చి భర్త కావాలండి అంటే బాగుండదు నాన్న. మీకు డొనేషన్ ఇవ్వడం డేంజరా అనే క్వశ్చన్లో మీకు కాదమ్మా, రియల్గా చాలా మంది ఉంటారు. నాన్న బాధపడదు. ఫేక్గా ఉండే వ్యక్తులు అనుకొని రియల్గా సఫర్ అవుతున్న వాళ్ళకి డొనేషన్ ఇవ్వట్లే చాలా మంది. ఈ అమ్మాయి రియల్ సఫర్ అవుతుంది. రియల్ సఫర్ అయిన అమ్మాయికి కుటుంబంలో మిస్యూజ్ అయింది డబ్బు. మాకు ఏదైనా హెల్ప్ కావాలనే ప్రాసెస్లో అమ్మాయి మాట్లాడినా అవి ఇబ్బంది అవ్వకూడదు. మేము ఫలానా వాళ్ళు డొనేట్ చేయండి అంటే అది 100% రియల్ అయితేనే ఎంక్వైరీ చేసినాక మాట్లాడతామండి. దయచేసి ఎవరన్నా డొనేషన్స్ తీసుకునే వాళ్ళు అలా మిస్యూజ్ చేసి డోనర్ యొక్క నమ్మకాన్ని, ఎందుకంటే మీ ఇంట్లో ఏం జరుగుతుంది నిజంగా వాడారా లేదని ఎవడం చూడం. మీరు ఏదైతే స్టేట్మెంట్ ఇస్తారో, ఎక్కడైతే ఫేస్బుక్లోనో ఇన్స్టాగ్రామ్లోనో పెడతారో వెంటనే రియాక్ట్ అయ్యి పరిచయస్తుల ద్వారా ఇస్తాం. దాన్ని దయచేసి మిస్యూజ్ చేయొద్దు. డోనర్స్ తరపు నుంచి, డొనేట్ చేసే వాళ్ళ తరపు నుంచి ఇది నేను రిక్వెస్ట్ చేస్తున్నాను. అది పాపపు సొమ్ముతో లెక్క. మీకు దేనికి ఇచ్చారో ఆ పర్పస్ వాడండి, మిగిలితే మీ ఇష్టం. ఇంకొంచెం బెటర్గా ట్రీట్మెంట్ ఇవ్వడానికి చూసుకోండి. అంతే తప్ప పర్సనల్గానో అక్రమ సంబంధాలకో తాగుళ్ళకో వీటికో వాడుకోవడం అనేది తప్పు అనేది నా ఉద్దేశం మేడం. ఈవిడ విషయానికి వచ్చేసరికి లీగల్ ప్రాసెస్లో మేడం ఎంసీ కేసు వేశారు. మొన్న వేసాను మేడం. మొన్న రీసెంట్గా వేశారు. 1.5 year నుంచి నీకు ఈ స్ట్రగుల్స్ నడుస్తుంటే. అయితే మొన్న వేస్తే లాయర్ అని నేను అన్నాను, పిల్లలకి పట్టుకొని మా ఆయన దగ్గరికి వెళ్ళొచ్చు అంటే వెళ్ళాను. లాస్ట్ టైం మొన్న గత నెల 15వ తారీఖు మాకు మ్యారేజ్ డే అయింది మేడం. మ్యారేజ్ డే అయింది, నా పిల్లలకి పట్టుకొని మా ఆయన దగ్గరికి వెళ్ళాను మేడం. స్టేషన్లో చెప్పాడంటే నేను పెళ్లి రోజు అంటే మాకు ముందుగానే కౌన్సిలింగ్ అడిషనల్ ఎస్పీ గారు అన్నారు, మీరు అమ్మాయి కేసులు తీసుకుంటాను అంటుంది, మీరు కలిసి ఉండండి అంటే సరే నేను వాళ్ళ దగ్గర ఒప్పుకున్నాడు మేడం. పెళ్లి రోజుకి రమ్మంటే పెళ్లి రోజుకి రాలే. పిల్లలకు పట్టుకొని ఆ రోజు హ్యాపీ ఫాదర్స్ డే కూడా కాదు మేడం. పిల్లలకు పట్టుకొని మా ఆయన ఎక్కడ చేస్తాను అక్కడికి వెళ్ళాను మేడం. వెళ్తే వాళ్ళు అన్నారు, నువ్వు ఎక్కడ మీ ఆవిడ దగ్గరికి వెళ్తాను అన్నావు, మరి ఎక్కడికి వెళ్ళిపోవంటే ఆవిడ దగ్గర ఉన్నానని చెప్పేసి అన్నాడు మేడం. అన్న తర్వాత అక్కడ నుంచి మేము అక్కడ రాత్రి 9:30కి వర్షం పడుతుంది. ఉద్దానం కాబట్టి అంటే చాలా డేంజర్ ఏరియా మేడం. పిల్లలకు పట్టుకున్న రోడ్డు మీదే ఉన్నాను మేడం. 9:30 అయింది ఉన్నాను. 9:30కి ఆ సార్ కావాలని నైట్ డ్యూటీ వేస్తారు, మరి మేము వచ్చామనేసి. అయితే మేము వేసిన తర్వాత వచ్చిన తర్వాత మా ఆయన వెనక నుండి వచ్చి పిల్లలు సీసీ కెమెరా ఎదురుగుందనేసి పట్టుకొని ముద్దులెట్టాడు. ముద్దులెట్టిన తర్వాత కెమెరా అవుట్ అయిపోయిన తర్వాత మీరు ఇక్కడికి ఎందుకు వచ్చారు, మీకు ఇక్కడ ఏం పని ఉందని అని చెప్పేసి అంటే డాడీ హ్యాపీ ఫాదర్స్ డే డాడీ, హ్యాపీ వెడ్డింగ్ డే మా పిల్లలిద్దరు చెప్పారు మేడం. చెప్పిన తర్వాత అక్కడ నుంచి మా ఆయనేమో డ్యూటీకి వెళ్ళిపోతానని చెప్పేసి వెళ్ళిపోయి బయటకు వచ్చిన తర్వాత నా కొడుకు కొంచెం హైట్ మేడం. అయితే వాడు పట్టుకున్నాడు, డాడీ నువ్వు మాకు వదిలేసావు, మాకు ఎవరు పెంచుతారని వదిలేసావు, మమ్మీ ఇప్పటి వరకు ఉన్న డబ్బులతోనే ఏదో కష్టపడి పెంచింది అని చెప్పేసి నా కొడుకు అడిగాడు మేడం. అడిగితే నువ్వెవడురా చెప్పినోడు, నీకు ఏడు సంబంధం ఉందంటే నువ్వు కన్ను కొడుకునే కదా నేను, నాకు నువ్వు ఎలాగ వదిలేస్తావు, ఆ పిల్ల చూస్తే ఎవరు దగ్గరికి రానివ్వరు, అలాంటి పిల్లకు నువ్వు వదిలేసి వెళ్ళిపోయి ఉన్నావు, నీకు మనసు కరగదా అని నా కొడుకు అడిగాడు మేడం. అక్కడ అడిగితే ఎప్పుడో నేను చూసుకుంటాను, నీకు ఇక్కడ ఎవరు రమ్మన్నారంటే అక్కడ ఒక ఆటో అతను ఉన్నాడు మేడం. అతను ఏడ్చేశాడు మేడం. ఆ పిల్లని చూస్తే మాకే ఏడుపు వస్తుంది సార్, మీకు ఏడుపు రావట్లేదు అంటే నువ్వు అవుడురా చెప్పినోడు అని. అది నువ్వు అవుడురా చెప్పినాడు, అతని మీద కోపం అయిపోయి ఆ పిల్లలిద్దరిని నలిపిసి తోస్తాడు మేడం రోడ్డు మీదకి. అది ఇప్పుడు రీసెంట్గా జరిగింది. రీసెంట్ గత నెల 15వ తారీఖు కదా. ఏంటమ్మా నీకు, మాకు దిమ్మ తిరిగిపోతుంది నీ ఆలోచన విధానం. ప్లీజ్ పిల్ల దగ్గరికి వెళ్తే ఆ వేడి నీళ్ళు పోసింది మేడం మా పిల్లల మీద. అది ఎవరా అమ్మాయి? ఎందుకు వెళ్తావమ్మా వాళ్ళ దగ్గరికి? కాలిపోయారు, ఇంకిద్దరు కాలిపోతారు. ఇప్పుడు నీ మీద వాళ్ళ మీద పిల్లడి మీద పొయ్యాలా ఏంటి? అసలు ఎందుకు వెళ్తారు వాళ్ళు? మాకు వద్దు అన్నప్పుడు పౌరుషంగా రెస్పెక్ట్ తో ఉండాలా? పిల్లం కావాలంటున్నాడు, బయటకు వచ్చి వద్దని. ఆయన కావాలనటం ఏంటమ్మా? నువ్వు వద్దు అని ఇంకెప్పటికీ అనవా? అంటావా అనవా? ఇప్పుడు అంటాను అను. మీ ఆయన వద్దు, ఇది కరెక్ట్ కాదు, ఆ వ్యక్తి నీకు కరెక్ట్ కాదు, ఆ వ్యక్తి వల్ల నీకు ఉపయోగం లేదు, ఫోటో ఫ్రేమ్ కూడా అవసరంలా. నువ్వు అలా ఉన్న రోజునే ఏదన్నా ఫైటింగ్ పర్ఫెక్ట్ గా వెళ్తుంది. నువ్వు వెంపర్లాడి వెళ్తున్నావు, నువ్వు వెంపర్లాడి తన్నులు తింటున్నావు, నువ్వు వెంపర్లాడి బూతులు తిట్టించుకొని వస్తున్నావు, నువ్వు వెంపర్లాడి అన్ని అనిపించుకొని వస్తున్నావు. ఇది కరెక్ట్ కాదు కదా తల్లి. అంత హీనమైన జన్మ కాదు. మనిషి జన్మ అంటే ఎన్నో పుణ్యాలు చేస్తే ఓ మనిషి జన్మ. ఏమీ కష్టాలు ఉత్తుత్తి వచ్చిన కష్టాలు ఎలాగో వస్తాయి, మళ్ళీ మీరు పెట్టుకునే కష్టాలు ఎందుకు? ఇవన్నీ లీగల్ ప్రాసెస్లో స్ట్రాంగ్గా మాట్లాడండి. మీరు గంజన్నా తాగండి, కానీ ఆయన నీకు వద్దు. నువ్వు పర్ఫెక్ట్గా ఫైట్ చేసుకుంటూ వెళ్తే మెయింటెనెన్స్ కేసు ఉంది కదా, ఇంటీరియర్ మెయింటెనెన్స్ వేయండి ఇమీడియట్గా. చాలా తప్పు చేసావు నువ్వు. మెయింటెనెన్స్ ముందే వేస్తుంటే ఇప్పటికీ క్యాలిక్యులేషన్లో పిటిషన్ వేసిన దగ్గర నుంచి ఆర్డర్ వచ్చేది. ఫ్రమ్ ద ఫైలింగ్ ఆఫ్ ద పిటిషన్ అంటారు. ఓకేనా?
మీరు ఇప్పుడు దాంట్లో ఇంటీరియర్ మెయింటెనెన్స్ ముగ్గురికి 3,20,000 కావాలని 60,000కి వేయండి. శాలరీ అటాచ్మెంట్ పెట్టుకోండి. ఆయన జాబు మానేస్తాడా ఎవరో తీయవసరలే. నువ్వు ఎప్పుడైతే శాలరీ అటాచ్మెంట్ పెడతావో నీకు డబ్బులు ఇవ్వడం ఇష్టం లేక జాబ్ మానేస్తాడు తల్లి. మానేస్తాను అన్నాడు మేడం. మీరు ఎలా రోడ్డు మీద పడి ఉన్నారో ఆయన జాబు పోతే రోడ్డు మీద పడి ఉంటాడు. లేదా నీకు మంత్లీ 60,000 మెయింటెనెన్స్ వస్తుంది. ఏది జరిగినా మనకు మంచిదే. ఒకటి నీ బతుకు మీద నీ పిల్లల బతుకు మీద దెబ్బ కొట్టినందుకు నీకు డబ్బు ఇవ్వాల్సి వస్తే జాబే మానేసుకుంటానంటే మానేసుకొని. 2 నీకు మెయింటెనెన్స్, అతను జాబ్ చేస్తున్నాడు అనుకో నీకు మెయింటెనెన్స్ వస్తుంది. కాలు మీద కాలేసుకుని కూర్చో. పిల్లలకి మంచిగా చూసుకుంది. ఓకేనా? మీ అడ్వకేట్ ఎవరో నాతో ఒకసారి మాట్లాడించి తల్లి, మేము ఇక్కడ నుంచి ఇప్పుడు కాదమ్మా పర్లేదన్న, ఇక్కడ నుంచి ఏ సర్వీస్ కావాలన్నా లీగల్ సర్వీస్ చేస్తాం. జాబు తీయాలా మెయింటెనెన్సా ఈ 2 ఆలోచించుకో. మెయింటెనెన్స్ కావాల్సి వస్తే మీ అడ్వకేట్తో మాట్లాడించు. జాబు ఆటోమేటిక్గా ఉంటుందా ఊడిద్దా వాడు డిసైడ్ చేసుకుంటాడు అతను. ఓకేనా? 2 ఇక్కడ మీరు ఏదైతే దీంతో వచ్చారో మిగతా మేడం మాట్లాడతారండి. ఒక్క పాయింట్ నేను చెప్తున్నాను, ముందుగానే గెస్ట్ చేస్తానమ్మా. నాకు ఇలాంటి డౌట్ వస్తే మీ ఇద్దరు పిల్లలకి అక్కడికి వెళ్తే కనుక, ఆ పోటీలోకి నువ్వు వెళ్తే కనుక మీ ఇద్దరు పిల్లలు ప్రాణం మీదకి వచ్చేటటువంటి పరిస్థితి ఉంటుంది. ఇదైతే కనుక నేను గ్యారంటీ ఇస్తున్నానమ్మా. కాలిపోయినటువంటి పిల్లల మీద మళ్ళీ బకెట్ వేడి నీళ్ళు వేసిందంటే ఆ మహాతల్లి. మరి నేను తీసుకెళ్ళను సార్. ఇప్పుడు నేను వెళ్ళను సార్. నా పిల్లల్ని చంపేస్తాననేసి అన్నాడు. చంపేస్తానన్నాడు కాబట్టి మరి నేను వెళ్ళను. ఇంకా ఆ స్టాండ్ మీద ఉన్నాడు. నీకు కావాల్సిన బెనిఫిట్స్ అన్నీ జరుగుతాయి. ఓకేనా? ఒకవేళ నీకు ఏదన్నా డొనేషన్స్ వచ్చినా ప్రతి రూపాయి, ఇందాక నేను చాలా వార్నింగ్ ఇచ్చేసాను, ప్రతి రూపాయి పిల్లల కోసమే ఖర్చు పెట్టండి, మీకోసం కూడా కాదు. నాకు ఇంకెవ్వరు ప్రపంచం లేరు మేడం. నా పిల్లలే నా ప్రపంచంగా బ్రతుకుతారు. ఓకే. నా కొడుకుని చూడండి మేడం. చూస్తే అంత పిల్లడు 15 సంవత్సరాలు, ఇంటర్ ఫస్ట్ ఇయర్, 10th క్లాస్ 518 మార్కులతో పాస్ అయ్యాడు మేడం. ఓకే మా ఫోన్లో ఏమో జాగ్రత్త. వచ్చినప్పుడు చాలా కన్ఫ్యూజన్ లో ఉన్నావు. నీ బాధలన్నీ వింటే నిజంగా చాలా అదంటే బాధేసింది. మేడం, పాపం రోడ్డు చూస్తే మీద మాత్రం తట్టుకోలేకపోయావు. తినే పరిస్థితులు కూడా వచ్చాయి మేడం. తిండి లేకుండా ఉండే రోజులు కూడా వచ్చాయి. సో చాలా విషయాలు చెప్పారు. నిజంగా చాలా బాధగా ఉంది. మీరు ఎందుకు స్ట్రాంగ్ గా స్టాండ్ తీసుకోలేదనేది నాకు ఇప్పటికీ అర్థం కాలే. మీ పేరెంట్స్ చక్కగా ఫినాన్షియల్ గా హెల్ప్ చేశారు, అన్ని చేశారు, కానీ నీ తరపున వెనకాల నిలబడి ఎవరు మాట్లాడలేదన్న బాధ నాకు నిజంగా అనిపించింది. పిల్లని చూస్తే కూడా నాకు చాలా బాధేసిందమ్మా. బట్ ఏదైతే ఏంటి ఈ ప్రోగ్రామ్ గురించి మీకు ఎవరు చెప్పారో తెలియదు, బట్ ఈ వేదిక వరకు వచ్చారు చక్కగా డాక్టర్ గారు అండ్ అలాగే రమ్య మేడం. నిజంగా వాళ్ళు చెప్పిన మాటలకి ఇప్పుడు ధైర్యంగా మా ఆయన నాకు వద్దండి, నా పిల్లలు నాకు ముద్దు అని చెప్పేసి అన్నారు. చూడండి, ఇంతవరకు మీరు మారారు, నిజంగా సంతోషంగా ఉంది. అండ్ ఇంకో విషయానికి వస్తే పాపకి ఇంకో 2 సార్లు ప్లాస్టిక్ సర్జరీ చేయాలి అని చెప్పేసి అన్నారు. ఇందాక ఇంకో 2-3 సార్లు డాక్టర్ గారు కూడా అదే చెప్పారు. సో ఆల్రెడీ మీరు అప్పుల్లో ఉన్నారు, బాధల్లో ఉన్నారు కాబట్టి మా హిట్ టీవీ తరపు నుంచి కూడా మీకు ఒక చిన్న సహాయం చేద్దాం మాకు తోచినంత అని చెప్పేసి ఇక్కడ మా డైరెక్టర్ గారు అండ్ అలాగే మా హిట్ టీవీ వాళ్ళు అనుకున్నారు. సో దానికి సంబంధించిన డీటెయిల్స్ ఇప్పుడు నేను మీకు చెప్తాను. సో మా హిట్ టీవీ తరపు నుంచి మేము చేసేది ఏంటంటే ఫండ్ రైజింగ్ అనేది చేస్తాం. సో ఆల్రెడీ మీ పాపకి చాలా మంది చేశారు, కానీ అక్కడ నుంచి మీకు ఎటువంటి సహాయం అనేది దక్కలేదు. మీ ఆయనే పర్సనల్గా వాడేశారు కాబట్టి ఇక్కడ ఛానల్ త్రూ ఇక్కడ నుంచి మీ పాపను కూడా ఇందాక మొత్తం చూపించడం కూడా జరిగింది. డెఫినెట్గా ఈ ప్రోగ్రామ్ చూసేవాళ్ళు మీకు సహాయం చేస్తారని చెప్పేసి కోరుతున్నాను. నెంబర్ స్క్రోల్ అవుతుంది నెంబర్స్ కదా, అనేవి కూడా వస్తాయి, దాతలు మనకి ఎవరైనా ఉంటే డైరెక్ట్గా ముందుకు వస్తాయి. వస్తారు. డైరెక్ట్ వాళ్ళ నెంబరే పెడతాం కదండి, డైరెక్ట్ మీ నెంబరే ఉంటుంది. ఏమ్మా అర్థమైంది కదా నేను చెప్పింది? సో మన ఛానల్ త్రూ ఫండ్ రైజ్ చేసేవాళ్ళు ఎవరైతే పాపం చూసి వెయ్యాలనుకునే వాళ్ళు డైరెక్ట్ అమౌంట్ అనేది మీకు వస్తుంది. అమ్మ మెంటల్ గా ఇవన్నీ ఓకే, అవి ఎంతవరకు పోరాడితే అవన్నీ చెప్పు. 1 and only 1 thing, నీకంటూ నీ జీవితంలో ఎవరైనా సైన్యం ఉన్నారంటే మీ ఇద్దరు పిల్లలు. ఆడపిల్ల పెద్దది అవుతుంది, పెళ్లి చేయాలి. సో ఆ పాపకి పూర్తిగా సర్జరీ చేసి మళ్ళీ నార్మల్ మనిషిలాగా చేసి మా దగ్గర తీసుకురావాలి, అప్పుడు హ్యాపీ. అర్థమైందా? అండ్ నా తరపు నుంచి కూడా ఈ ఎపిసోడ్ పేమెంట్ ఏదైతే ఉందో డెఫినెట్గా నేను పాపకి ఇస్తాను. మేడం 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 చెయ్యండి మేడం, వాడి నుంచి నాకు విముక్తి కలిగినట్లు చెయ్యండి మేడం. అట్లాగే అట్లాగే లీగల్ ప్రొసీడింగ్స్ నేను చూస్తాను మేడం. ఒక్కసారి చాలా కష్టాలు పడొచ్చాను మేడం నా పిల్లల కోసం. మా పిల్లలు చూస్తున్నారమ్మా, బాధపడతారులే. మేడం 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 ప్లీజ్ మేడం 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 ప్లీజ్ 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 నువ్వు ధైర్యం, ఇప్పుడు నేను ఎంతసేపు మాట్లాడింది నువ్వు ధైర్యంగా ఉండడానికి కదమ్మా, నువ్వు ధైర్యం కోల్పోవడానికి కాదుగా. గెలవలేకపోతున్నాను మేడం నేను. నాన్న మేము మాట్లాడుతాం అంటున్నాం కదా, అఫీషియల్స్ తో మాట్లాడుతాం అంటున్నాం కదా, అఫీషియల్స్ తో మాట్లాడుతాను అంటున్నాం కదా, మీ టెన్షన్ తీసుకోకండి ప్లీజ్. ఎడోకమ్మా ఇక్కడ వల్ల ఆడికి ఎలాగ పెడితే అలాగే అంటారు మేడం.
APR చేసి నన్ను వాళ్ళ అబ్బాయి కూడా counseling వచ్చి అయ్యింది మేడం. చూస్తారు. రండమ్మా. చాలా టైం వేస్ట్ చేసుకుంటున్నావు ఆ మనిషి కావాలని చెప్పి. ఆ మనిషిని వద్దనుకో, పిల్లలు ధైర్యంగా ఉంటారు. నాలుగన్నా పిల్లలకి నేను వదిలట్లేదు సార్, వీళ్ళు అసలు అన్ని నువ్వు వదలట్లేదు అవసరాలు నాన్న. తీరుస్తున్నాను. ఇదిగోండి ఇందాక చెప్పాను కదా పాపది కూడా చూపించాం. సో డెఫినెట్ గా మీ వంతు సహాయం మీరు చేయాలనుకుంటే డైరెక్ట్ గా ప్లీజ్ హిట్ టీవీలో కింద నంబర్స్ అనేవి స్క్రోల్ చేస్తాం. దానికి గనక హెల్ప్ చేసినట్టయితే ఒక 3 times గనక పాపకి ప్లాస్టిక్ సర్జరీ అయితే నార్మల్ అయిపోతుంది. డెఫినెట్ గా మీరు హెల్ప్ చేస్తారనే కోరుకుంటున్నాను. అండ్ బాగా చదువుకో, నువ్వు చాలా తెలివైన దానివి అండ్ నువ్వు కూడా చాలా బాగా చదువుకుంటున్నావు అని చెప్పేసి మీ అమ్మగారు చదువుతాడు అంటున్నారు. మేడం, APR చేసి సెలెక్ట్ అయ్యాడు, MJP అవునా? సూపర్ రా. చదువుతాడు మేడం. మీరు అలా బాగా ఏడుస్తూ ఉంటే చదువుతాడు పిల్లలు మేడం. కూడా డల్ అవుతారు ఏ కాబట్టి ధైర్యం మీరు కూడా స్ట్రాంగ్ గా అమ్మా. ఉండండి. లీగల్ ప్రాసెస్ నా పిల్లలైనా ప్రపంచం మేడం, వీళ్ళకి ఏదైతే నేను చచ్చిపోతాను కానీ బ్రతకను మేడం. సో ఇది హిట్ టీవీ తరపు నుంచి సార్ తీసుకో. ఇదిగోండి. ఏమ్మా ప్లీజ్ మీరు ఏడవద్దు. మీరు ఏడిస్తే పిల్లలు ఇంకా డల్ అవుతారు. మీరు కొంచెం స్ట్రాంగ్ గా ఉండండి. ఏనానా నువ్వే స్ట్రాంగ్ గా ఉండి మమ్మీని చెల్లిని జాగ్రత్తగా చూసుకో. ఇప్పుడు ఇంటర్ ఫస్ట్ ఇయర్ అంటే కదా, మంచిగా చదువుకో. ఆల్ ద బెస్ట్. జాగ్రత్త వెళ్ళండి. జాగ్రత్త. Bye, స్మైల్ Nana. స్మైల్ స్మైల్. అలాగే ప్రోగ్రామ్ ని ఎంకరేజ్ చేసినటువంటి హిట్ టీవీ వారికి, ఈ ప్రోగ్రామ్ కి మేము అండగా ఉంటాం, పెద్ద దిక్కులుగా ఉంటామని వచ్చినటువంటి కళ్యాణ్ గారికి అండ్ అలాగే రమ్య గారికి నిజంగా మనస్ఫూర్తిగా థ్యాంక్స్ తెలియజేస్తున్నాను. మీకు కూడా మేడం, మేము అంటే సరే మీ మాకు valuable all time praise మీరు కూడా స్పెండ్ చేసినందుకు అదే. థ్యాంక్ యూ. ఓపికగా you. ఉన్నారు. ఆ, లేదండి నిజంగా ఇలాంటివి అనేవి అంటే బయట చాలా రకాల ఇష్యూస్ అనేవి జరుగుతూ ఉంటాయి. దానికి ఏంటి, ఎలా పోరాడాలి ఏంటి అనేది ఇదిగోండి ఇలా చాలా మంది బాధపడుతూ ఉంటారు. మాకు చెప్పడానికి చాలా సరిగా తెలియదు. సో మెంటల్ ఇష్యూస్ అనేవి ఎవరు ఉన్నా ఏంటి, వాళ్ళకి ట్రీట్మెంట్ ఇస్తే బాగుపడతారు, బాగవుతారు అనే దానికి మీరు అండ్ అలాగే ఎలాంటి ఇష్యూని ఎలా సాల్వ్ చేసుకోవాలని చెప్పేసి మీరు నిజంగా పెద్ద దిక్కుల్లాగా ఒక అమ్మ నాన్నలా కూర్చున్నారు వేదిక మీద అని చెప్పేసి అనొచ్చు అనమాట. సో సీరియస్లీ థ్యాంక్ యూ సో మచ్. అండ్ వాళ్ళకు కూడా మన హిట్ టీవీ తరఫు నుంచి ఎవరైతే మాకు ఇలా ప్రాబ్లం ఉందని వచ్చిన వెంటనే వాళ్ళు కూడా ఏదో రకమైన మన ఛానల్ నుంచి సహాయం చేయాలని చెప్పేసి మా హిట్ టీవీ వాళ్ళు కూడా ముందుకు వస్తున్నారు. వాళ్ళు కూడా నిజంగా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. నాకైతే చాలా సంతోషంగా ఉంది వేదిక మీద కూర్చోవడం. థ్యాంక్ యూ సో మచ్. మరో కథతో మళ్ళీ కలుద్దాం.